నేనంటాను, జీవితంలో నీ కష్టం వచ్చినప్పుడు నీ కష్టాన్ని చూసి ఏడ్చేవాళ్ళు నీ జీవితంలో ఉండడం నీకు ఎంత మంచిదో. పోతే పోయాడరా అని అనుకోకుండా, అరే వాళ్ళు కష్టంలో ఉన్నారా, బాధలో ఉన్నారా అని మన బాధను చూసి మనతో పాటు ఉండేవారు. జీవితంలో ఉండడం ఎంతైనా మంచిది. బాగున్నప్పుడు అందరూ ఉంటారు, కానీ అన్ని కోల్పోయినప్పుడు, మనలను విడిచిపెట్టవలసినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులే మనలను దూరం చేసినప్పుడు, ఇంటిని వదిలిపెట్టాల్సి వచ్చినప్పుడు, ఇంటిని, పరిస్థితిని, సామ్రాజ్యాన్ని వదిలిపెట్టి ఒంటరిగా మనం వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మన కొరకు నిలబడేవారు ఉండాలి. బలహీనమైనప్పుడు మన కొరకు ప్రాణం పెట్టేవారు ఉండాలి. మన కొరకు ఏడ్చేవాళ్ళు ఉండాలి. నీ హృదయాన్ని పంచుకునేవారు, నీ శరీరాన్ని, నీకున్నటువంటి స్థితిని కాపాడేవారు, నిన్ను బ్రతికించుకునేవారు, నువ్వు బ్రతకాలి అని కోరుకునేటువంటి వారు నీ చుట్టూ ఉండాలి. ఎప్పుడు ఫాల్ డౌన్, దేర్ షుడ్ బి సమ్వన్ హూ పిక్ యు అప్. నిన్ను పైకి లేపేవాడు ఎవడైనా ఒకడు ఉండాలి. నువ్వు పడిపోయినప్పుడు, దావీదు బలహీనుడైపోయినప్పుడు బలమైనటువంటి యోధులు తన పక్షంగా చేరారు. దావీదు పక్కన వెళితే మా ప్రాణాలు కూడా పోతాయి అని అనుకోవటలేదు, మాకు ఆహారం దొరకదు అని అనుకోవటలేదు. దావీదు పక్కన వెళితే కుమారుడైనటువంటి అబ్షాలోము గొప్ప సమూహాన్ని తీసుకొచ్చి మా జీవితాన్ని పాడు చేస్తాడు అని అనుకోవటలేదు. వీరు దావీదు పక్షముగా ఎందుకు నిలబడ్డారు అంటే, దావీదు తనక జీవితంలో మనుషుల హృదయాన్ని గెలుచుకున్నాడు. నేనంటాను, నువ్వు నీ బ్రతుకు దినాల్లో కొద్ది మందిని, మనుషుల హృదయాన్ని నువ్వు గెలుచుకోవాలి.